హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? రీసెంట్గా ఒక చిన్న మ్యాటర్ మాట్లాడడానికి వచ్చాను. ఆయన ఇది కొంచెం ఎర్లీగా వచ్చాను ఆఫీస్ నుండి, అందుకే మాట్లాడగలుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన కొన్ని స్టేట్మెంట్స్ చేశారు రీసెంట్గా. సాయికృష్ణ అనే ఒక అబ్బాయి, ఆ అబ్బాయి ప్రొఫైల్ గురించి నాకు సంబంధం లేదండి. బేసిక్ రెస్పెక్ట్. ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, నాకు రెస్పెక్ట్ కావాలంటే నాగార్జున గారు చచ్చిపోతే అందరికి రెస్పెక్ట్ ఇస్తారంటున్నారు. అటువంటి బేసిక్ రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా ఏపీ పోలీస్ వ్యవస్థ ఆ అబ్బాయి శవాన్ని కూడా దొరకకుండా ఏదో చేసింది. దానికోసం ఆ తల్లి ఘోషిస్తుంటే జనసేన నాయకుడు, ఆ ఏరియాలో ఉన్న నాయకుడు వెళ్ళి ఆ తల్లి కాడ, నీది అదే కులము, ఆ ఎస్ఐ గాంధీ అదే కులము, ఇక్కడతో వదిలే మ్యాటరు, ఏమైనా కావాలంటే మేము పైసా ఎంత కావాలో చెప్పి ఇస్తామంటున్నాడంట. ఇది విన్నాక నా రక్తం మరిగిపోయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వాడిని కొక్కి పట్టి నార తీస్తాడనిపించింది నాకు. కానీ ఆయన ఏమన్నాడో తెలుసా? వైసీపీ గూండాలారా కొక్కి పట్టి నార తీస్తా అన్నాడు. ఇక్కడ వైసీపీ వాళ్ళు ఎందుకు వచ్చారు సార్ మీకు? అనింది మన జనసేనోడు, చేసింది మన ప్రభుత్వంలో ఉన్న పోలీస్ యంత్రాంగం. మరి జనసేన ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎందుకు వచ్చింది? ఇక్కడ న్యాయం చేయాల్సింది ఎవరికి? మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏమనంటే నేను హోమ్ మినిస్టర్ కాదు కాబట్టి సరిపోయింది అంట. మీరు ఉప ముఖ్యమంత్రి సార్, అంటే సీఎం తర్వాత సీఎం అంతటోళ్ళు, అంటే అన్ని వ్యవస్థలు మీకేదైనా ఉంటాయని అర్థం. మరి ఎందుకు సార్ ఇలాంటివన్నీ ఎంకరేజ్ కట్టడి చేయలేకపోతున్నారు? మొన్నటికి మొన్న ఆ తిరుపతి వేదవాకుడు ఆడదాని మీద చేస్తే మీరు సస్పెన్షన్ అని ఒక లెటర్ పంపించారు. వారం తిరక్క మందికి ఆయన మంచి వచ్చి జనసేన పార్టీలో జనసేన కండువా వేసుకొని ప్రెస్ మీట్ పెడతాడు. ఇటు వెళ్ళిపోతుంది సార్ వ్యవస్థ. రౌడీలు ఎవరో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం టీడీపీకి కొంగు కాస్తున్నారు అనిపిస్తుంది సార్ నాకైతే. ఎందుకంటే మీరు చేయాల్సింది మీ పార్టీ వాళ్ళని కట్టడి చేయడం, ఈ కుల రాజకీయాలు చేస్తున్నాడు చెప్పు తీసుకొని కొట్టడం, ఆ పిల్లవాడికి న్యాయం చేయడం, ఆ తల్లికి న్యాయం చేయడం. సుగాలి ప్రీతి గారి అమ్మగారికి న్యాయం చేయలేకపోయారు, ఎట్లాగో మీ చేతకంతనం వదిలేసింది అక్కడ. మరి ఇప్పుడు జరిగింది కదా రీసెంట్గా ఇది, ఇప్పుడు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? మీ చేతకంతనం అనేది కూడా ఈ మాత్రానికి పార్టీ మూసేసి వెళ్ళిపోండి సార్. ఎందుకు ఈ దరిద్రం? మీ కర్మ.